ఎన్నికల సమయంలో ఉద్యోగులకు చాలా హామీలు ఇచ్చింది. ఉద్యోగులు కూడా ఆ హామీలను చూసి చాలా సంతోషపడిపోయి కుటుంబ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిండ్రు, భారీగా మద్దతు ఇచ్చిండ్రు. కుటుంబ ప్రభుత్వం గెలిచింది, అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా వాళ్ళు చాలా సంతోషపడి సంబరాలు చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు. సరే మంచిది, ప్రభుత్వం వచ్చింది, అధికారంలో కూర్చున్నారు. నెల రోజులు గడిచిపోయింది. మా వాళ్ళు ఎదురు చూసిండు ఏదైనా చేస్తారేమో అని. సరే ఇప్పుడే కదా వచ్చిండు, కొద్ది కుదురుకోవడానికి టైం కావాలి ప్రభుత్వానికి కానీ సర్ది చెప్పుకొని మళ్ళీ ఎదురు చూసిండ్రు. 6 నెలలు అయిపోయింది. ఉద్యోగుల గురించి ఏమాత్రం రెస్పాన్స్ లేదు. ఉద్యోగుల సమస్యల మీద ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. సంక్రాంతికి ఏదన్నా డిఏ కానీ ఐఆర్ కానీ ఇస్తారనుకున్నారు. సంక్రాంతి పోయింది, ఉగాది పోయింది, రంజాన్ పోయింది, గుడ్ ఫ్రైడే పోయింది. కానీ సంవత్సరంలో ఉండే పండుగలు అన్నీ పోయినాయి. ఈ పండగకి ఇస్తారు, ఈ క్యాబినెట్లు ఇస్తారు, ఈ క్యాబినెట్లు ఇస్తారని చెప్పి ఉద్యోగులు ఎదురు చూడడం తప్ప ప్రభుత్వం నుంచి ఇంతవరకు కనీసం ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు అయితే సంవత్సరం రోజుల్లో ఒక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కూడా, అంటే ఉద్యోగ సంఘాలను పిలిచి మీ సమస్యలు ఏంటి అని అడిగిన పాపాన పోలే. సంవత్సరం రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగులకు ఒక్క పని కూడా, ఒక్క చిన్న పని, ఒక్క డిఏ కనీసం సంవత్సరం రోజుల్లో ఒక్క డిఏ, అంటే వచ్చిన సంవత్సరం అధికారం చేపట్టిన మొదటి సంవత్సరం రోజుల్లో కనీసం ఒక డిఏ కానీ ఒక ఐఆర్ కానీ, అంటే ఎలాంటి చిన్న బెనిఫిట్ కూడా చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వమే.